హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో ఎవరైతే సైడ్ జాయిన్ చేసేటప్పుడు స్ట్రెయిట్‌గా కుట్టు రావట్లేదో వాళ్ళకొక మంచి టిప్ అయితే షేర్ చేస్తాను. చూడండి, నాకు ఆర్మ్ లూజ్ వచ్చేసి నా ఆది బ్లౌజ్ నుంచి 8:30 వచ్చింది. చూసారా ఎంత బాగా మ్యాచ్ అయిపోయిందో 8:30 అనేది. సో, ఈ ఫార్ములా బేస్ చేసుకుంటూ నేను బ్యాక్ పార్ట్ కటింగ్ చేస్తాను. అదేవిధంగా స్టిచ్చింగ్ కూడా చేసి చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ హ్యాండ్స్ అయితే కట్ చేశానండి. ఇది వచ్చేసి ఆర్మ్ లూజ్ 8:30. హ్యాండ్స్‌కి సంబంధించిన వీడియో కూడా పోస్ట్ చేశాను. దీనికి సంబంధించిన ఈ బ్లౌజ్‌కి సంబంధించిన ఫ్రంట్ పార్ట్ కటింగు, అదేవిధంగా స్టిచ్చింగ్ కూడా ఒకే వీడియోలో చూపించాను. ఇప్పుడొచ్చేసి నేను బ్యాక్ పార్ట్ కటింగ్ చూపిస్తున్నాను. అదేవిధంగా సైడ్ జాయింట్ కూడా చూపిస్తున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా మంచి వీడియో. బ్యాక్ పార్ట్ కోసం నేను ఎక్కడైతే హ్యాండ్స్ కట్ చేసామో ఎగ్జాక్ట్‌గా ఆపోజిట్‌లోనే బ్యాక్ పార్ట్ కటింగ్ చేస్తున్నానండి. నేను లైనింగ్ తడిపేసుకొని ఆరబెట్టుకొని ఐరన్ చేసుకున్నాను. సగానికి ఫోల్డ్ చేసుకున్నాను. ఫోల్డింగ్ అనేవి మన వైపుకున్నాయి. ఓపెనింగ్స్ అనేవి ఆపోజిట్‌లో ఉన్నాయి. ఎడ్జెస్ అనేవి కరెక్ట్‌గా రావడానికి ఒక లైన్ వేశాను. కింద పట్టి అతుక్కుంటానికి ఒక పావించు. వీళ్ళు హైట్ 1 ఇంచ్ పెంచమన్నారు. అందుకని 1 ఇంచ్ అనేది హైట్ పెంచాను. ఇక్కడ కింద కరెక్ట్‌గా రావడానికి నేనైతే మార్కింగ్ వేసుకున్నాను కదా! ఎల్ షేప్ తోటి, ఎల్ స్కేల్ షేప్ తోటి అది కట్ చేశాను. ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజు చంక ఎంతుందో చెక్ చేసుకోండి. ఆర్మ్ లూజ్ అనేది పైన షోల్డర్ కుట్టు దగ్గరించి కింద సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు నాకైతే 8:30 వచ్చింది. 8:30కి 1 ఇంచ్ కలిపితే 9:30. అంటే ఈ బ్లౌజ్‌కి చెస్ట్ వచ్చేసి 9:30. అది డీప్ నెక్ బ్లౌజులకి ఆర్మ్ లూజ్‌కి 1 ఇంచ్ కలిపితే చెస్ట్ లూజ్ వస్తుందండి. ఇదొచ్చేసి మన ఛానల్ ఫార్ములా అనమాట. అదే నెక్ పైకున్న బాగా పైకున్నా కూడా నెక్ కింద నుంచి కొలుచుకోవాలి. సో, ఇప్పుడొచ్చేసి మనకి 9:30 వచ్చింది చెస్ట్ లూజు. సో, 9:30కి ఒక మార్కింగ్ వేసుకొని ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచెస్ వరకు తీసుకోండి ఎగస్ట్రా ఖర్చు. అర్థమైంది కదా! డీప్ నెక్ బ్లౌజులకి మన ఛానల్ ఫార్ములా ప్రకారం ఆర్మ్ లూజ్‌కి 1 ఇంచ్ కలిపితే చెస్ట్ లూజ్ వస్తుంది. డీప్ నెక్ బ్లౌజులకైతేనే బాగా సెట్ అవుతదండి ఈ ఫార్ములా. మామూలుగా పైకి నెక్ ఉందనుకోండి, అప్పుడు నెక్ కింద నుంచి చెస్ట్ లూజ్ కొలుచుకోవాలి. ఏదైనా బ్లౌజ్ వచ్చినప్పుడు చెప్తాను. ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ హైట్ కొలుచుకోండి. ఎనకాల డాట్ ఉంటుంది కదా! దానికి తిన్నగా పట్టుకుంటే హైట్ అనేది వచ్చేస్తుంది. ఆ హైట్ కూడా మనం ఎక్కడైతే 1 ఇంచ్‌కి ఎగస్ట్రా మార్కింగ్ వేసామో హైట్ పెంచమన్నారు కదా! అక్కడికి పెట్టాననమాట. సో, నెక్ డీప్ తెలియాలి అంటే నడాన్ని సగం కింద ఫోల్డ్ చేసుకొని వీపు పార్ట్ దగ్గర హైట్‌కి మార్కింగ్ వేసుకోండి. వీళ్ళు నెక్ కూడా దింపమన్నారని చెప్పేసి మన కింద పట్టీ కోసము పావించి వదిలేసాం కదా! అక్కడి నుంచి మార్కింగ్ వేసుకున్నాను. ఇప్పుడు నడుము దగ్గర 9:30కి చెస్ట్‌కి మార్కింగ్ వేసుకున్నాం కదా! అదే మార్కింగ్ ఇక్కడ కూడా వేసేసుకోవాలి పైన కూడా. సో, ఇలాగ బాక్స్‌లాగా రెడీ చేసేసుకోండి నీట్‌గా చూడండి. ఇప్పుడు నెక్ విడ్త్ వచ్చేసి 2:15 పెట్టుకోవాలండి. ఇది 38 సైజ్ బ్లౌజు. ఖర్చు కోసం ఒక పావించు. తర్వాత మనం తీసుకున్న షోల్డర్ ఉంటుంది కదా! ఈ షోల్డర్ కూడా మీరు పైపింగ్ వేసుకోవాలనుకుంటే పైపింగ్‌కి అక్కడ ఉంది కదా గోడు, అది తీసేసి వేసుకోవాలి. పైపింగ్ వేసుకోవద్దు అనుకుంటే మాత్రం మీరు పైపింగ్‌తో సహా షోల్డర్ మార్కింగ్ అనేది వేసుకోవాలి. అర్థమైంది కదా! మీరు పైపింగ్ వెయ్యాలి అనుకుంటే ఆది బ్లౌజ్‌కి ఇక్కడున్న పైపింగ్ తీసేసి మార్కింగ్ వేసుకోండి. లేకపోతే మళ్ళీ బ్లౌజ్‌కి పైపింగ్ వేసిన తర్వాత బ్లౌజు నెక్ విడ్త్ అనేది మారిపోతదనమాట. సో, ఇప్పుడైతే నేను ఇక్కడ పైపింగ్‌తో సహా మార్కింగ్ వేస్తున్నాను. నేను కుడుతున్న బ్లౌజ్‌కి పైపింగ్ వేయను. మెడపట్టి వేస్తాను. ఖర్చు కోసం ఒక పావించు. సో, ఇప్పుడు మనకి ఎంతొచ్చినట్టు హైటు 5:30 వచ్చిందండి. షోల్డర్ పొడవొచ్చేసి. దీనికి చంక డౌన్ వచ్చేసి మనం 6 ఇంచులు తీసుకుంటాం. ఓకేనా? ఇక్కడ 6 ఇంచులు తీసుకోండి. తర్వాత వచ్చేసి కింద కూడా 5:30కి మార్కింగ్ వేసుకోండి. స్ట్రెయిట్‌గా లైన్ వస్తదనమాట. పైన కింద కూడా సేమ్ వేసుకుంటే స్ట్రెయిట్‌గా లైన్ వస్తది. సో, బావుంటుంది మనకి. సో, ఇలాగ స్ట్రెయిట్‌గా మార్కింగ్ అనేది వేసేసుకోండి స్కేల్ తోటి. చేత్తో వేసుకోకండి. ఇక్కడ కూడా ఆపోజిట్‌లో కూడా 6 ఇంచులకి మార్కింగ్ వేసుకుంటే ఇక్కడ ఎల్ షేప్ అనేది కూడా నీట్‌గా వస్తదనమాట. ఇలాగ నీట్‌గా స్ట్రెయిట్‌గా మార్కింగ్ వేసుకొని ఇక్కడ కూడా అంతే. ఇలా స్ట్రెయిట్‌గా మార్కింగ్ వేసుకోండి. సో, 1:30కి ఇక్కడ ఎల్ షేప్ దగ్గర మార్కింగ్ వేసుకొని ఆర్మ్ లూజ్ ఉంటుంది కదా! ఆర్మ్ లూజ్ ప్రకారం మార్కింగ్ వేసేసుకోండి. ఇక నీట్‌గా ఆర్మ్ లూజ్‌కి మార్కింగ్ వేసేసుకోండి. షోల్డర్‌కి కావాల్సిన ఖర్చు వదిలేసుకొని ఇప్పుడు గీత కింద నుంచి కొలుచుకోండి. గీత ఎంతుందో అక్కడ కొలుచుకుంటే మీకు ఆర్మ్ లూజ్ 8:30 అనేది రావాలన్నమాట. షోల్డర్‌కి కావాల్సిన ఖర్చు వదిలేసి చూసారా ఎంత కరెక్ట్‌గా వచ్చేసింది 8:30 అనేది చూడండి. కనిపిస్తుంది కదా 8:30 ఎంత బాగా వచ్చేసిందో. సో, ఇదే మెథడ్ ఫాలో అవ్వాలండి. ఓకేనా? 8:30 అనేది వచ్చేసింది. సో, ఇప్పుడు వచ్చేసి మనం నడానికి మార్కింగ్ వేసేద్దాము. ఇక్కడ 3 ఇంచులు తీసుకోండి నెక్ కింద విడ్త్. 3 ఇంచులు తీసుకుంటే నెక్ అనేది రౌండ్‌గా వస్తుంది. నీట్‌గా వస్తుంది. సో, ఇలా క్రాస్‌గా లైన్ వేసేయండి. ఇలాగా. సో, ఇలా కూడా కర్వ్ స్కేల్ తోటి ఇలా నీట్‌గా తీసేసుకోండి. అయిపోయిందండి. ఇప్పుడు నడుము దగ్గర ఉక్స్ పట్టీ దగ్గర నుంచి కాజా పట్టీ వదిలేసి మార్కింగ్ వేసుకోండి. ఇలాగా.
నాకొచ్చేసి 31.5 వచ్చింది. అంటే 8 కన్నా కొంచెం తక్కువ. దీనికి 1 ఇంచ్ కప్పితే 9 కన్నా కొంచెం తక్కువ. కావాలంటే 4 ఫోల్డింగ్ చేసి చూపిస్తాను. ఇంగో పావుతక్కువ 8 దాకా వచ్చిందనమాట. పావుతక్కువ 8 కన్నా కొంచెం దగ్గరగానే వచ్చింది. పావుతక్కువ 9 వరకు తీసేసుకుంటున్నాను. ఒక మార్కింగ్ వేస్తున్నాను. దీన్ని సగానికి ఫోల్డ్ చేసి ఎక్కడైతే హాఫ్ వచ్చిందో అక్కడ ఒక మార్కింగ్, అటు ఒక హాఫ్ ఇంచు, ఇటు ఒక హాఫ్ ఇంచు. హైట్ వచ్చేసి ఎంత పొడుగు వచ్చింది మనకి 16 ఇంచుల దాకా వచ్చిందండి దగ్గర దగ్గర. సో నేనైతే 4 ఇంచులు 4.5 వరకు తీసుకుంటున్నాను. సో ఇలాగా మార్కింగ్ వేసుకోండి. 4 తీసుకోవచ్చు, 4.5 తీసుకోవచ్చు. అదేం పెద్ద మిస్టేక్ ఏం కాదు. పైదాకా వెళ్ళిపోకూడదు అంతే. సో ఇప్పుడు ఎలాగ మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుందాం. ఇలా నీట్గా కట్ చేసుకోండి. చూడండి నేను ఎలాగైతే కట్ చేసుకుంటున్నానో అలాగా. షోల్డర్ దగ్గర కూడా అదే విధంగా, చంక దగ్గర కూడా, ఇక్కడ కూడా అంతే. ఈ సైడ్ కూడా ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇక్కడ ఒక టక్ ఇచ్చేసేయండి, ఇక్కడ ఒక టక్ ఇచ్చేసేయండి. అడుగు భాగంలో ఒక మార్కింగ్ వేసేసుకోండి. అయిపోయిందండి. తర్వాత వచ్చేసి స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదాం. ఇలా కట్ చేస్తే సైడ్ జాయింట్ ఎలాగొస్తుందో చూపిస్తాను. ఫస్ట్ ఈ హ్యాండ్స్ని రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. నేను చెప్తాను చూడండి. ఆల్రెడీ ఒక హ్యాండ్ జాయిన్ చేసేస్తున్నాను. హ్యాండ్ ఎప్పుడు జాయిన్ చేసినా కూడా చేతుల్ని సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక టక్ ఇచ్చుకోండి. ఆ టక్ అనేది షోల్డర్ కుట్టు దగ్గర రావాలన్నమాట. అటు మన సైడ్కి సగం స్టిచ్చింగ్ చేయాలి, అవతల వైపుకి సగం స్టిచ్చింగ్ అనేది చేయాలి. ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. రెండో హ్యాండ్ చూపిస్తాను చూడండి. తర్వాత వచ్చేసి రెండో హ్యాండ్. ఒక హ్యాండ్ అయిపోయింది, రెండవ హ్యాండ్. అయితే ఈ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత నాకు అనిపించింది అనమాట, మీకు ఒకసారి ఫిట్టింగ్ ఎలాగొస్తుందో చూపిస్తే బెస్ట్ అని. సడన్గా గుర్తొచ్చేసరికి అంతే వెంటనే వీడియో అనేది షూట్ చేశాను. చూడండి మిడిల్లో పెట్టేసుకోండి. ఫ్రంట్కి వచ్చేటట్టు, బ్యాక్ వచ్చేటట్టు పెట్టుకుని ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగ మొత్తం కూడా. తర్వాత అవతల వైపుకి తిప్పేసుకుని ఇటు సైడ్ కూడా ఇక్కడ షోల్డర్ కుట్ అనేది బ్యాక్ పార్ట్కి రావాలండి. సగం ఫ్రంట్ సగం బ్యాక్ వస్తే ఫిట్టింగ్ అంతగా బాగోదనమాట. తెలియకుండానే వాళ్ళకి ఫ్రీగా ఉండదు. ఫిట్టింగ్ దగ్గర ఎక్కడో మార్పు అయినట్టు అనిపిస్తుంది. సో ఇలాగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. ఇలాగా అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకో స్టిచ్ వేసేయండి. ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. ఇలా మొత్తం కూడా. సో అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే సైడ్ జాయిన్ చేసుకోవాలండి. నేను బ్యాక్ పార్ట్లో దగ్గర ఉన్న హ్యాండ్ని సగానికి ఫోల్డ్ చేసేసాను. అదేవిధంగా మనం తీసుకున్న ఆది బ్లౌజ్ కూడా బ్యాక్ పార్ట్ నుంచి తీసుకోవాలి. సైడ్ జాయిన్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ని తీసుకుంటేనే కరెక్ట్గా వస్తుంది. ఫ్రంట్ పార్ట్ని తీసుకోకూడదు. హ్యాండ్ లూజు ఇలాగా రఫ్ ఇచ్చేసేయండి. తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజ్ అండి. చూడండి నేను చూపిస్తాను చూడండి. షోల్డర్ కుట్టు దగ్గర నుంచి చూడండి, కెమెరా అడ్జస్ట్ చేస్తున్నాను చూడండి, మీకు కనిపిస్తుంది సరిగ్గా. ఇక్కడ కరెక్ట్గా ఇక్కడ నుంచి షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ వరకు చూసారా ఎంత కరెక్ట్గా వచ్చేసిందో. నేను ఎక్కడైతే చెస్ట్ లూజ్కి మార్కింగ్ వేసానో అక్కడికే వచ్చింది చూసారా. సో మీకు ఇలాగా చూపిద్దామని చెప్పేసి వెంటనే వీడియో అనేది స్టిచ్చింగ్ వీడియో కూడా షూట్ చేశాను అనమాట. చూడండి దగ్గర నుంచి చూపిస్తాను చూసారా ఎంత తిన్నగా వచ్చేసిందో. ఇది ఒక చిన్న లాజిక్ తెలిస్తే చాలండి. కావలసినంత షోల్డరు, కావలసినంత చంక డౌన్ ఇచ్చామంటే సైజుని బట్టి మీకు ఇలాగే స్ట్రైట్గా కుట్టొచ్చేస్తుంది. ఫిట్టింగ్ కూడా చాలా బాగుంటుంది. ఇలా నీట్గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. తర్వాత వచ్చేసి ఇంకొక స్టిచ్ ఇలాగా. ఇలా ఇంకో స్టిచ్ అయితే వేసేసేయండి. తర్వాత ఇంకొకటి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. ఇప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసేయండి ఇలాగా. చూడండి ఇప్పుడు ఎగస్ట్రున్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి. అయిపోయిందండి. తర్వాత రెండో హ్యాండ్ కూడా అంతే కరెక్ట్గా ఇలాగా షోల్డర్ తిన్నగా మడత పెట్టుకోవాలి, ఫోల్డింగ్ చేసుకోవాలి. కరెక్ట్గానే వచ్చేస్తుంది, ఎక్కువ తక్కువ ఏం రాదు. మనం ఏమన్నా ఎక్కడైనా ఖర్చులు ఎక్కువ తక్కువ పెట్టుకుంటే తప్ప. ఈసారి ఆది బ్లౌజ్తో పని లేదు, ఎందుకంటే వీళ్ళకి రెండు హ్యాండ్లు సమానంగానే ఉంటాయి హ్యాండ్ లూజ్. కానీ కొంతమందికి అలా ఉంటుంది అనమాట. కొంతమందికి కూడా కాదు, ఒకరికో ఇద్దరికో అంతే. నా కస్టమర్లో ఇద్దరికి మాత్రమే ఒక హ్యాండ్ లావు, ఒక హ్యాండ్ సన్నగా ఉంటుందండి.
ఇలాగా స్ట్రెయిట్‌గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసి ఇక్కడ కూడా నడుము దగ్గర కూడా కరెక్ట్‌గా పెట్టేసుకోండి. ఓకేనా? ఇలాగా రఫ్ ఇచ్చేసేయండి. కరెక్ట్‌గా ఉండాలండి. కొంచెం అటు ఇటు అయినా కూడా ఫినిషింగ్ మిస్ అవుతదనమాట. ఇక్కడ ఇలా రఫ్ ఇచ్చేసేయండి. తర్వాత ఇంకొక స్టిచ్. ఇలా మొత్తం కూడా. తర్వాత ఇంకొకటి. ఇలాగ స్ట్రెయిట్‌గా. ఇప్పుడు ఎడ్జ్‌కి ఇంకో స్టిచ్ వేసేయండి. ఎడ్జ్‌కి. అంతే ఫ్రెండ్స్. ఎంత నీట్‌గా వస్తుందంటే ఫిట్టింగ్ అనేది. నేను మీకోసం కటింగ్, స్టిచ్చింగ్ చూసి చూపించాను కదా! మీకు అర్థమై ఉంటుంది. మీరు కూడా ఒకసారయితే ట్రై చేయండి. చూడండి కుట్టు అనేది ఎంత స్ట్రెయిట్‌గా వచ్చేసింది చూసారా? ప్లస్ గుర్తు గాని ప్రతీది కూడా కరెక్ట్‌గా వచ్చేస్తదండి. చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది. చూడండి ప్లస్ గుర్తు అనేది ఎంత బా వచ్చేసిందో. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.